వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. భారీ వర్షం కురవడంతో కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థుల అవస్థలు చూసి ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సెలవులు ప్రకటించారు. రైట్, వరంగల్లో భారీ వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? భీకరమైనటువంటి వర్షం అయితే అర్ధరాత్రి వరంగల్ నగరంలో కురిసింది. పూర్తి స్థాయిలో జీడబ్ల్యూఎంసీ పరిధిలో భారీ వర్షాలు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తాడు. మరి వరంగల్ జిల్లా వ్యాప్తంగాను ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ వరంగల్ నగరానికి సంబంధించి అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. మరోవైపు రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా వరంగల్ నగరంలోని ఉర్సు లాంటి ప్రాంతంలో 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో వర్షం కురిసిందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హన్మకొండ, వరంగల్, కాజీపేట, హసన్పర్తి అంటే నగరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాలు నమోదైన పరిస్థితి. ఇక వరంగల్ నగరంలో ఉన్నటువంటి కరీంబాద్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఈ క్రమంలోనే స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఆ వరద నీటిలో నుంచి క్లాస్ రూముల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆ పాఠశాలకు ప్రిన్సిపల్ సెలవు ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు వరంగల్ నగరంలో ఉన్నటువంటి రామ్ లక్ష్మణ్ గార్డెన్ సంబంధించిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అదంతా కూడా పక్కనే ఉన్నటువంటి లక్ష్మీనగర్ సంబంధించిన కాలనీ వాసులు ఆ రోడ్ గుండా ప్రయాణం కొనసాగిస్తారు. ఆ క్రమంలో ఆ రోడ్ లో ఆ సమయంలో ఎవరు రాకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని చెప్పాల్సి ఉంటుంది. ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్ కావచ్చు, చాకరావాసి కుంట, అదేవిధంగా హంటర్ రోడ్డు, అదేవిధంగా కరీంబాద్, ఎల్బీ నగర్, శివనగర్ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వరంగల్ నగరంలో ఉన్నటువంటి శివనగర్ సమీపంలో ఉండే అండర్ బ్రిడ్జ్ అంటారు. ఈ అండర్ బ్రిడ్జ్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాకపోకలు పూర్తిగా హన్మకొండ నుంచి వరంగల్ వైపు సాగించే పరిస్థితి లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా అండర్ బ్రిడ్జ్ దగ్గరికి ఒక కారు కూడా కొట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకైతే అందుబాటులో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు వరంగల్లో ఉండేటువంటి గుర్సు చెరువు మత్తడి దూకుతా ఉంది. ఈ క్రమంలోనే చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ ప్రవాహానికి, ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వాతావరణ శాఖ కావచ్చు, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నారు, అలర్ట్ చేస్తా ఉన్నారు. వాటర్ బాడీస్ దగ్గరికి అంటే జల వనరుల దగ్గరికి ఎవరు కూడా వెళ్ళొద్దు, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు సంగెం మండలం ఎలుగూరు రంగంపేటలో ఉన్నటువంటి చెరువు మత్తడి పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు వర్ధనపేటలో ఎంఆర్ఓ కార్యాలయం నీట మునిగిన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికైతే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలు ఇటు జిల్లా అధికారులు, వాతావరణ శాఖ సూచిస్తోంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.